మనుషుల జీవితానికి ఒక ప్రారంభం మరియు ముగింపు ఉంటుంది. కానీ హిందూ పురాణాల ప్రకారం కొన్ని మహావ్యక్తులు మాత్రం యుగాలుగా జీవిస్తున్నారని చెబుతారు. వారిని చిరంజీవులు అని పిలుస్తారు. అంటే కాలం యుగాలు మారినా కూడా జీవిస్తూ ఉండే అమరులు. వారు ఒక్క యుగం కాదు, అనేక యుగాల పాటు ఈ ప్రపంచంలో కొనసాగుతారని పురాణాలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మొత్తం 8 మంది చిరంజీవులు ఉన్నారని చెప్పబడింది. వారు కేవలం అమరులు మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడేందుకు విశ్వం నియమించిన రహస్య సంరక్షకులు అని కూడా భావిస్తారు. మొదటి చిరంజీవి అశ్వత్థామ. మహాభారత యుద్ధంలో అతను అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకడు. అతను ద్రోణాచార్యుడి కుమారుడు. యుద్ధ కళల్లో అతనికి అపారమైన ప్రతిభ ఉండేది మరియు శక్తి ఉండేది. కానీ యుద్ధం చివరలో చేసిన ఘోరమైన పనుల కారణంగా శ్రీకృష్ణుడు అతనికి ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఆ శాపం ప్రకారం అతను యుగాల పాటు భూమిపై ఒంటరిగా తిరుగుతూ జీవించాల్సి ఉంటుంది. అశ్వత్థామ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. శక్తి ఉన్నవాడు దానిని ధర్మంతో ఉపయోగించాలి. రెండవ చిరంజీవి మహాబలి రాజు. అతను దానగుణం మరియు భక్తి కోసం ప్రసిద్ధి పొందిన మహారాజు. అతని రాజ్యంలో ప్రజలు ఎంతో ఆనందంగా జీవించేవారు, ఎందుకంటే అతను ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసే రాజు. ఒకరోజు విష్ణువు వామన అవతారంలో వచ్చి మహాబలిని పరీక్షించాడు. 2 అడుగులతో విశ్వాన్ని కొలిచిన తర్వాత 3వ అడుగు కోసం మహాబలి తన తలను సమర్పించాడు. అతని వినయం మరియు భక్తి చూసి విష్ణువు అతనికి సుతల లోకంలో చిరంజీవిగా ఉండే వరం ఇచ్చాడు. 3వ చిరంజీవి మహర్షి వ్యాసుడు. అతను భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత గొప్ప ఋషులలో ఒకరు. మహాభారతం అనే మహా ఇతిహాసాన్ని ప్రపంచానికి అందించిన మహర్షి వ్యాసుడే. వేదాలను సంకలనం చేసి భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప జ్ఞాని కూడా ఆయనే. ఆయన పని జ్ఞానాన్ని యుగాల పాటు నిలబెట్టడం మరియు ధర్మాన్ని ప్రజలకు తెలియజేయడం. అందుకే వ్యాస మహర్షి ఇప్పటికీ జీవిస్తున్న చిరంజీవిగా పురాణాలు చెబుతున్నాయి. 4వ చిరంజీవి హనుమంతుడు. అతను శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. రామాయణంలో అతని వీరత్వం మరియు సేవాభావం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచింది. రాముడిపై అతని భక్తి అంతటి గొప్పది కాబట్టి దేవతలు కూడా అతనిని ఆశీర్వదించారు. పురాణాల ప్రకారం హనుమంతుడు ఇంకా ఈ భూమిపైనే జీవిస్తూ భక్తులను కాపాడుతున్నాడు. అతని ఉనికి భక్తులకు ధైర్యం మరియు విశ్వాసం కలిగించే శక్తిగా భావిస్తారు. లంకలో రావణుడు అధర్మ మార్గంలో నడుస్తున్న సమయంలో కూడా ఒక వ్యక్తి మాత్రం ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అతనే విభీషణుడు. రావణుడు సీతను అపహరించినప్పుడు విభీషణుడు అతనికి ధర్మాన్ని గుర్తుచేసి సీతను తిరిగి ఇవ్వమని సూచించాడు. కాని రావణుడు అతని మాట వినలేదు. దాంతో విభీషణుడు తన సొంత అన్నకు వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది. ధర్మాన్ని ఎంచుకుని రాముడి వైపు చేరిన విభీషణుడు నిజమైన నీతిని ప్రపంచానికి చూపించాడు. రామాయణ యుద్ధం తర్వాత రాముడు విభీషణుడిని లంకరాజుగా నియమించాడు. ధర్మం ఎప్పటికి నిలవాలని అతనికి చిరంజీవిత్వం ఇచ్చారని పురాణాలు చెబుతాయి. కురు వంశానికి గురువుగా నిలిచిన మహారుషి కృపాచార్యుడు కూడా చిరంజీవుల్లో ఒకరు. అతను కేవలం యుద్ధ విద్యలోనే కాదు, ధర్మం మరియు నీతి బోధనలో కూడా గొప్ప గురువు. రాజులు మరియు యోధులకు సరైన మార్గాన్ని చూపడం అతని ప్రధాన ధర్మం. జ్ఞానం తరతరాలకు కొనసాగాలని దేవతలు అతనికి చిరంజీవిత్వం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కృపాచార్యుడు యుగాలుగా జ్ఞానాన్ని కాపాడే గురువుగా కొనసాగుతున్నాడని విశ్వాసం. ఇప్పుడు 7వ చిరంజీవి పరశురాముడు. విష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు యోధుడిగా మరియు ఋషిగా రెండింటిలోనూ అద్భుతమైన వ్యక్తి. భూమిపై అధర్మం పెరిగినప్పుడు దుష్టరాజులను సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించడం పరశురాముడి ప్రధాన లక్ష్యం. పరశురాముడు యుగాలుగా జీవిస్తూ భవిష్యత్ తరాలకు
ధర్మయుద్ధం ఎలా చెయ్యాలో నేర్పుతున్నాడని విశ్వాసం. భవిష్యత్తులో కల్కి అవతారం వచ్చినప్పుడు అతనికి గురువుగా పరశురాముడు మారుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు 8వ మరియు చివరి చిరంజీవి మార్కండేయ మహర్షి. అతని కథ భక్తి ఎంత శక్తివంతమో మనకు చూపిస్తుంది. మార్కండేయుడి జీవితకాలం కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని నిర్ణయించబడింది. మరణం దగ్గర పడినప్పుడు అతను భయపడలేదు. శివునిపై తన భక్తిని మరింత గాఢంగా చూపించాడు. మార్కండేయుడి అపారమైన భక్తి చూసి శివుడు యముడిని ఆపి అతనికి చిరంజీవిత్వం ప్రసాదించాడు. అందుకే మార్కండేయ మహర్షి యుగాలుగా జీవిస్తూ భక్తి, దైవకృప మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా నిలిచాడు. యుగాలు మారినాదా, కాలం ముందుకు సాగినాదా, ధర్మాన్ని కాపాడే మహాశక్తులు ఈ విశ్వంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. అశ్వత్థామ నుండి మార్కండేయ మహర్షి వరకు ఈ 8 చిరంజీవులు యుగాలుగా ధర్మానికి సంరక్షకులుగా నిలిచారు. కాలం చక్రంలా తిరుగుతూ ఉంటుంది. యుగాలు మారినా ధర్మం మరియు సత్యం ఎప్పటికీ నిలిచే శక్తులు. ఈ కథలు మనకు ఒక గొప్ప సందేశం చెబుతాయి. ధర్మం, భక్తి, జ్ఞానం మన జీవితానికి నిజమైన మార్గం. ఈ మహావ్యక్తుల జీవితాలు మనకు సత్యం మరియు న్యాయం కోసం నిలబడే ధైర్యాన్ని ఇస్తాయి.